వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. కడప జిల్లా ప్రొద్దుటూరు పెన్నా నది తీరాన అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. ఈరోజు శ్రీ ధర్మశాస్త్ర రక్త డొనేటెడ్ వారు నూతనంగా ఈరోజు పేరు నామకరణం చేయడం జరిగినది. వారి మాటలోనే విన్నాము. చెప్పండి సార్. ప్రొద్దుటూరులో ప్రతి క్షణం జరుగుతున్నటువంటి వార్తల కోసం ప్రతి ఒక్కరూ చూడండి ఏకే టీవీ న్యూస్. ఉదయగిరి శివరాం గారు మాకు ఇలాగే వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ప్రొద్దుటూరులో జరిగే న్యూస్ కోసం ఏకే టీవీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రొద్దుటూరు ప్రజలందరికీ నమస్కారం. ప్రస్తుత కాలంలో రక్తదానం అనేది చాలా భయంతో కూడుకున్న విషయం అయిపోయింది. ప్రతి ఒక్కరూ రక్తదానం చేస్తే మాకు ఏమవుతుందో, మా ఇంట్లో వాళ్ళు అరుస్తారేమో, ఏమన్నా మాకు రోగాలు వస్తాయేమో అని భయపడుతున్న రోజులలో ప్రస్తుతం మనం ఉన్నాం. ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఒకటే, ప్రతి 6 నెలలకు ఒకసారి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చు. మీకు ఎటువంటి భయాలు ఇబ్బందులు పడరు. రక్తదానం చేసిన 6 నెలల తర్వాత మళ్ళా మనము రక్తదానం ఇవ్వడానికి అర్హులం అవుతాము. ప్రతి ఒక్కరూ ఇది గమనించండి. ప్రస్తుత కాలంలో ₹1 కోటి ఇచ్చినా కూడా మనం ఒక ప్రాణాన్ని కాపాడలేము. అటువంటిది ఒక రక్తదానం వల్లనే మనం ఒకరి ప్రాణాలను కానీ ఒకరి కుటుంబాన్ని కానీ మనం కాపాడవచ్చు. ప్రతి ఒక్కరూ ఇది గమనించండి. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని ప్రతి ఒక్కరూ చెబుతూనే ఉన్నారు. కానీ ప్రస్తుత యువతలో రక్తదానం చేయాలి అని అంటే భయంతోనే ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం కొన్ని అలవాట్లకు కూడా వాళ్ళు బానిసలై ఉన్నారు. రక్తదానం చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కరూ ఎటువంటి అలవాటు ఉన్నా 24 గంటల తర్వాత ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి అర్హులవుతారు. 24 గంటల లోపు వాళ్ళు ఏదన్నా ఆల్కహాల్ కానీ ఇటువంటి మద్యపానం తీసుకుంటే 24 గంటల లోపు వాళ్ళు రక్తదానం చేయకూడదు. ఇది గమనించి ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రండి. ప్రస్తుతం రక్తదానం చాలా అవసరము, ఇది గమనించండి. ప్రస్తుతం ఈరోజు మేము శ్రీ ధర్మశాస్త్ర రక్తదాన కేంద్రాన్ని ప్రారంభిస్తున్నాము. ఈరోజే మన అయ్యప్ప స్వామి గుడిలో పెన్నా నది తీరాన ఈ యొక్క అయ్యప్ప స్వామి పేరునే మేము పెట్టడం జరిగింది. ఈ యొక్క రక్తదాన కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని తెలియజేస్తున్నాము. గతంలో మేము రక్తదానం మన గవర్నమెంట్ హాస్పిటల్లో చేసినప్పుడు మాకు ఎంతగానో ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ గారు, అలాగే ప్రొద్దుటూరు పట్టణ 4వ వార్డు మాజీ కౌన్సిలర్ కాకమాని ఆనంద్ గారు మాకు ఎంతగానో సహాయపడడం జరిగింది. వారి యొక్క సహాయ సహకారాలు మాకు ఇప్పుడు కూడా ఎల్లప్పుడూ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. మిత్రులు, శ్రేయోభిలాషులు, నా ప్రాణ స్నేహితుడైనటువంటి హరీష్ ఈరోజు రక్తదానం గురించి చాలా అద్భుతంగా చెప్పారు. కాబట్టి యువతీ యువకులంతా రక్తదానం గురించి తెలుసుకొని రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇక మా రక్తదాన శిబిరం పేరు వచ్చేసి శ్రీ ధర్మశాస్త్ర రక్తదాన శిబిరం. దయచేసి ఎటువంటి 24 గంటలు 24/7 ఏ అత్యవసర నిమిషం ఉన్నా మాకు ఫోన్ చేస్తే ఆ గ్రూప్ గల రక్తంని మేము ఏర్పాటు చేయగలము. పేరు పివి సుధీర్ కుమార్. ఎంతగానో సహకరిస్తున్నటువంటి ఏకే టీవీ యాజమాన్యానికి చాలా ధన్యవాదాలు. ప్రొద్దుటూరులో ప్రతి క్షణం
జరుగుతున్నటువంటి వార్తల కోసం ప్రతి ఒక్కరూ చూడండి ఏకే టీవీ న్యూస్. ఉదయగిరి శివరాం గారు మాకు ఇలాగే వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ప్రొద్దుటూరులో జరిగే న్యూస్ కోసం ఏకే టీవీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి.